హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంకా ఈజీగా చేసుకునే రాగి దోస. ఇది మన నార్మల్ రవ్వ దోసకి ఏ మాత్రం తీసిపోదు. ఎంత టేస్టీగా ఉంది అంటే, ఒక్కసారి గాని ఇలాగే చేసుకొని తిన్నారంటే, ఇది రిపీటెడ్‌గా మీ బ్రేక్‌ఫాస్ట్ మెనూలో ఉండి తీరాల్సిందే. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఒక బౌల్‌లోకి ఒక కప్ రాగి పిండి, ఒక కప్ బియ్యపు పిండి అండ్ పావు కప్ గోధుమ పిండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు. ఇక్కడ మనం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా! ఆ సేమ్ కప్‌తో 4 కప్పుల నీళ్లు వేసుకొని, విస్కర్‌తో గానీ, గరిటెతో గానీ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ రాగి దోసకి పిండి మనం రవ్వ దోసకి ఎలా అయితే కొంచెం నీరులాగా కలుపుకుంటామో అలాగే ఉండాలి. ప్రస్తుతానికైతే మనం 4 కప్పులు నీళ్లు వేసి కలుపుకున్నాం కదా! మన పిండి టెక్స్చర్ ఇలా ఉంది. ఇప్పుడు మూత పెట్టి ఈ పిండిని కనీసం ఒక అరగంట పాటు పక్కనుంచేయాలి. ఇంకా కొంచెం ఎక్కువ సేపు పక్కనుంచుకునే వీలుంది అంటే ఇంకొంచేపు ఉంచుకున్నా పర్వాలేదు. అరగంట తర్వాత మూత తెరిసి చూస్తే నీరు ఇలా పైకి తేలినట్టుంటుంది. ఇప్పుడు టెక్స్చర్ ఒక్కసారి చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొక అరకప్పు నుంచి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ పిండి టెక్స్చర్ చూస్తుంటే ఇంకా ఒక అరకప్పు నీళ్లు వేసుకుంటే బాగా వస్తుంది అని అనిపిస్తుంది. సో, నేను ఇంకొక అరకప్పు వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. పిండి గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే దోస మందంగా వస్తుంది. అదే నీరు నీరుగా ఉంటే అచ్చం మనం హోటల్ స్టైల్‌లో ఉండే రవ్వ దోసలాగా క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు అరకప్పు నీళ్లు వేసిన తర్వాత ఇంకొకసారి పిండిని బాగా కలుపుకొని, పక్కన పాన్ స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ బాగా కాలేంత వరకు వెయిట్ చేయాలి. వెంటనే పిండి వేసేయకూడదు. ఇలా పాన్ బాగా కాలిన తర్వాత, ఈ రకంగా దోస పోసేసుకోవడమే. అక్కడక్కడ ఉన్న గ్యాప్స్ అన్నిటిని పిండితో ఫిల్ చేసుకొని దోస పోసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా మరీ నూనె వేయకుండా కాల్చాలి, ఆయిల్ ఫ్రీ దోసలాగా చేయాలి అని అనుకోకూడదు. అండ్ ఈ దోస కాలడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. రౌండ్‌గా కూడా ఆయిల్ వేసి, అలాగే మధ్యలో ఎక్కడైతే మీకు ఇంకా చిన్న చిన్న కన్నాలు కనిపిస్తున్నాయి కదా! ఆ స్పాట్స్‌లో కూడా ఆయిల్ వేసి గాని కాల్చుకుంటే దోస క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుంది. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. హెల్తీ ఫుడ్‌ని టేస్టీగా తినొచ్చా అనేది. ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఈస్ టేస్టీగా తినాలి అనేది. ఈ రాగి దోస దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పిండిని ఇంత పలచగా కలుపుకుంటున్నాం. దోసొస్తుందా? రాదా? పిండేమన్నా వేస్ట్ అవుతదా? ఇలాంటి అపోహలే అక్కర్లేదు. ఇంకా నీళ్లు పోసుకున్నా కూడా దోసొస్తుంది. మీరు తయారు చేసే రాగి దోసకి నాది గ్యారంటీ. ఇన్ కేస్ ఈ రాగి దోస చేసే ప్రాసెస్‌లో మీకెక్కడైనా ఏమన్నా డౌట్స్ ఉన్నా ఆర్ నేను స్క్రీన్‌లో చూపించిన విధంగా దోస మీకు రాకపోయినా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీ అందరికీ రిప్లై ఇస్తాను. ఈరోజు రాగి దోస చేసే ప్రోగ్రామే లేదు. నా ఫ్రెండ్స్ చాలా మంది అండ్ వన్ ఆఫ్ అవర్ సబ్‌స్క్రైబర్ కూడా రాగి దోస రెసిపీ అడిగారు. ఈ వీడియో అందుకని మీకోసం. చూసారు కదా! క్రిస్పీగా, టేస్టీగా ఇంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ని చేయకుండా ఉండగలమా? తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఇంకా ఎవరైనా నిశ్చలాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. Bye everyone. Eat healthy and stay healthy. Bye.